ఏమిటయ్యా హడావుడిగా పరిగెత్తుకొస్తున్నావు? ఆ గోచి ఊడిపోయిందంటే ఎవడో పెద్దవాడు పోతున్నాడు అనమాట. అవునయ్యా. ఎవడో పెద్దవాడు? నువ్వే. ఊటు పెట్టి నోటు మీద కొడతాను. నోరుమోయ్. బా, నా నోటికి మూత వేస్తావు సరేనయ్యా, నీ లైఫ్ కు మూత వేయటానికి యమధర్మరాజు వస్తున్నాడు. నేనే యముణ్ణి, నేనే మయుణ్ణి, నాకొక యముడా? ఇప్పుడు నీ పొజిషను గయుండ భవ. అభయం భయం నువ్వే. విడుదలైన సర్దార్ కృష్ణమనాయుడి కన్ను నీ మీద పడింది. ఆకలి మీద ఉన్న సింహం లేడికోన కోసం వెతికినట్లు ఆ సర్దార్ కృష్ణమనాయుడు నీ కోసం వెతుకుతున్నాడు. పిచ్చివాడ, పామును కొడితే అది చావాలి. చావకుండా తప్పించుకున్న పాము పగబడుతుంది. పగబట్టిన పాము తన కోసం వెతుకుతుందని తెలిసిన తెలివిగలవాడు చేతులు ముడుచుకుని కూర్చోడు. ఇలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. పులి పంజా విసిరే వరకు వేచి ఉండటం అవివేకం. మీరు వెళ్ళి కృష్ణమనాయుడి మీద విరుచుకుపడండి. వాడు చచ్చిపోయాడు అన్న చల్లని వార్త నా చెవిన పడగింది. వెళ్ళండి. భవా భవా, క్రాఫింగ్ చేయించుకోవాలి. ఒక్క రూపాయి ఇస్తావా? చిచ్చే, అడుక్కునే వాళ్ళగా ₹1 ఏంటి? 1000 రూపాయలు ఇస్తాను. వెళ్ళి ఆనందంగా విఠల క్రాఫ్ చేయించుకో. నువ్వు ఎక్కడున్నా రెక్కలు కట్టుకుని వాళ్తానని నీకు తెలుసుగా. అమర ప్రేమికులను విడదీయగలరేమో కానీ ఈ అపర ప్రేమికులు మాత్రం ఎవ్వరూ విడదీయలేరు. ఏమిటిది? ఆడపిల్ల కనిపించగానే శృంగారమా? మామూలు శృంగారం కాదు, పచ్చి శృంగారం. వాట్? నేనేం అనలేదా? నీకేమైనా అనిపించిందా? ఓహో, నాది నాకే అప్పు చెప్పావా? అది సరే గాని నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? హంసరాయబారం. డాక్టర్ వసుంధరాదేవి. కృష్ణమనాయుడు గారు, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ఈ పాపను గుర్తుపట్టగలరా? పద్మ, మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. అంటే ఈయన నా కన్న తండ్రా? చిచ్చి, తప్పమ్మా, ఆయన మనస్ఫూర్తిగా పలకరించు. ఈయన నా కన్న తండ్రి తెలిస్తే నడి రోడ్డు మీద విడిచిపెట్టొచ్చేదాన్ని. హంతకుడు కన్నా చనిపోయేవాడు. పద్మ, క్షమించండి ఆంటీ, నా కన్న తల్లి చావు కారణం ఈయన. మీ కాపురం చెడిపోవడానికి కారణం ఈయన. నేను అమ్మా అని పిలుపుకు దూరం అవడానికి కారణం ఈయన. అటువంటి మనిషిని ప్రేమగా ఎలా పలకరించమంటారు? ఎలా గౌరవించమంటారు? ఎంత పొగిరే నీకు! వసుంధర, వద్దమ్మా. ఆ పసిగుడ్డు ఆవేదనలోనూ అర్థం ఉంది. చిందరవందరైపోయిన జీవితంలో పన్నీటి జల్లు కురిపించి ఉగ్గుపాలతో సంస్కారాన్ని రంగరించిన మిమ్మల్ని తప్ప కన్న తండ్రిని ఏ విధంగా గౌరవించగలదు, ఏమని ప్రేమించగలదు?
అమ్మా, నెత్తురుగుడ్డుగా పడి ఉన్న నిన్ను నేను వదిలిపెట్టి వెళ్ళిపోతే నెత్తుటి మడుగులో పడి ఉన్న నన్ను నువ్వు కాపాడావా తల్లి? జీవితంలో సగభాగం 4 రాతి గోడల మధ్య కాల్చేసుకున్నా బాధపడలేదు. ఏ నీతిని న్యాయాన్ని దైవంగా పూజించాను, ఆ నీతి న్యాయం నన్ను హంతకుడని వేలెత్తి చూపినా కలత చెందలేదు. సంఘం చట్టం నన్ను మానవత్వం లేని రాక్షసుడన్నా తొణకలేదు. కానీ ఈ భూమి మీద నా భార్య మిగిల్చి వెళ్ళిపోయిన ప్రతిరూపమే నన్ను అసహించుకుంటుంటే ఈ గుండె కలుక్కుమంటుంది. చరిత్ర పుటల్లో చెరిగిపోయిన నగ్న సత్యాన్ని వెళ్ళగక్కమంటుంది. నీ తండ్రి సర్దార్ కృష్ణమనాయుడు ప్రాణాలు తీసే కసాయివాడు కాడమ్మా. అమాయకుల జీవితాలతో ఆటలాడుకునే నరరూప రాక్షసులకు, జనారణ్యంలో తిరిగే రక్తం మరిగిన పులులకు ఎదురు తిరిగి పోరాడిన మృగరాజు. కొనుక్కున్నామని చెప్పి గిరిజనుల చేత ఎర్ర చందనం లారీలకు ఎక్కించేస్తున్నావు. ఈ విషయం కృష్ణమనాయుడికి తెలిస్తే మనల్ని కొట్టించి జీపు ఎక్కించి జైల్లోకి తోసేస్తాడు. నాకు దండలు వేయించుకునే యోగమే గాని సంఖ్యలు వేయించుకునే యోగం లేదయ్యా. భవా, అలా అనకు. కృష్ణమనాయుడంటే సామాన్యుడు కాడు. వట్టి చేతులతో సింహాన్ని చంపి ఈ గిరిజనులను కాపాడాడని సర్కారు వారు సర్దార్ బిరుదిచ్చిన సింహం కృష్ణమనాయుడంటే. మిస్టర్ జోగేశ్వరరావు, మర్యాదగా లొంగిపోయి దొంగతనంగా రవాణా చేయాలనుకుంటున్న ఎర్రచందనాన్ని ప్రభుత్వ పరం చేయి. నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్ అయితే రెస్ట్ స్టేట్ అంతటికి నేను అధిపతిని. కావాలంటే లంచం తీసుకువెళ్ళిపో, కాదు అనుకుంటే కళ్ళు మూసుకు వెళ్ళిపో. నేను కళ్ళు మూసుకుని లోకాన్ని చూడలేని కబోతి పక్షిని కాను. కుట్రదారుల్ని కూలగొట్టే కొదమ సింహాన్ని. రాయ్, ఈ సింహం గర్జిస్తోంది. గోళ్ళు పీకి కీళ్ళు విరిచేయండిరా. ఆగండి దొరా, చూడండి దొరా, ఆ బాబు మాకు దేవుళ్ళు అంటాడు. ఆయన మీద ఏగవాళ్ళ మేము ఒప్పుకోం. ఓహో, అల్లూరి సీతారామరాజు లాగా గిరిజనులు పట్టేశావన్నమాట. నేను పట్టుకోలేదు, నా ప్రవర్తనే వాళ్ళ నాకట్టుకుంది. అలాగా? రే లబకే, ఈ కృష్ణమనాయుడు గారు మా దగ్గర లంచం తీసుకుని ఆ ఎర్రచందనం తీసుకెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు మనసు మార్చుకుని మమ్మల్ని ఇలా అల్లరి పెట్టడానికి వచ్చాడు రా. యోగేశ్వరరావు, తప్పుడు కోతలకు ఎక్కువ చెప్పుతో కొడతాను. చెప్పుతో కొడతావా? భవా, చీపైపోయినావు. ఆ బూడితో కొడతానొచ్చుగా. నువ్వు మాట్లాడుకుంటావు. ఏమిటండి ఏమిటి? మీరు లంచం తీసుకునేది అబద్ధమా? కావాలంటే ఆ విషయం మీద ఎంక్వైరీ పెట్టించండి. బాగా చెప్పావు బామర్తి. ఈ గిరిజనులను నమ్మించి మనల్ని పట్టించాలని చూస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఎంక్వైరీ పెట్టించి వీళ్ళ కళ్ళ ముందే నిజానిజాలు బయట పెట్టిస్తాం చూడు. అలాగా? అయితే మీ నిజ స్వరూపాలను ఎంక్వైరీలోనే బయట పెట్టిస్తాను. ఈ అడవిలో మిమ్మల్ని నడిపించి స్టేషన్కి తీసుకెళ్తాను. ఏమిటి అన్నగారు, మనవని చూడ్డానికి రారా? రావాలని అనుకున్నాను చంద్రం, కానీ సడన్ గా ఒక ఎంక్వైరీకి వెళ్లాల్సి వచ్చింది. ఎంక్వైరీయా? అవును, కృష్ణమనాయుడని చాలా సిన్సియర్ ఆఫీసర్. అతనికి ప్రభుత్వం సర్దార్ బిరుదు కూడా ఇచ్చింది. అతను లంచం తీసుకుని తన మనుషుల్ని ప్రలోభ పెట్టి ఎర్రచందనం తీసుకువెళ్లిపోతున్నాడని జోగేశ్వరరావు కేసు పెట్టాడు. అయితే ఎంక్వైరీ అయిపోగానే ఇక్కడికి వచ్చేయండి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ జగన్నాథరావు. టైప్ చేసి వెంటనే తీసుకురండి, నేను సంతకం చేశాకే పడుకుంటాను. అలాగే సార్. సార్, మీ నిజాయితీయే మీకు శ్రీరామ రక్ష సార్. కానీ ఈ జోగేశ్వరరావు ముఠా ఏదైనా దుర్మార్గం చేస్తారేమోనని నాకు అనుమానంగా ఉంది. పిఏ గారు, 20 సంవత్సరాలుగా మీరు జగన్నాథరావు గారి దగ్గరే పనిచేస్తున్నారు కదా. ఎందుకంటే నేను కూడా చాలా సంవత్సరాలు ఆ ఇంట్లోనే పెరిగాను. మీరంటే ఆయనకి చాలా నమ్మకం కదా. అవును. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మీరు క్యాష్ చేసుకోవాలి. నీ చేతుల్లో ఉన్న కాగితాలకు బదులు ఈ కాగితాల మీద సంతకం పెట్టించుకురావాలి. అమ్మో, ఆయనకి నేను ద్రోహం చేయలేను. అయితే ఇప్పుడు నీకు నేను ద్రోహం చేస్తాను. వద్దు వద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు. మెల్లగా. అయితే ఇటు సంతకం పెట్టించుకొస్తాను. సార్. వెరీ గుడ్, టైప్ చేయటం అయిపోయిందన్నమాట. ఎస్ సార్.
అది బాబు జరిగింది. అతను అవినీతి పరుడని రిపోర్ట్ రాసినందుకు మా అయ్యగారిని పొడిచి చంపేశాడు. అడ్డుపడినందుకు ఈ గార్డును కూడా చంపేశాడు. కట్టి పెట్టండి రా మీ కట్టు కథలు. ఈ సర్దార్ కృష్ణమనాయుడు అవినీతిని అంతం చేస్తాడు, నీతికి ప్రాణం పోస్తాడు. మీరు అందంగా అల్లిన కుట్రను భగ్నం చేసి అన్నం పెట్టిన చేతిని తెగ నరికిన మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టిస్తాడు. పోనీ. కృష్ణనాయుడు పారిపోతున్నాడు. Come on!